ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. మనం ఈరోజు సమయంతో మన వ్యవహారం ఎలా ఉండాలో తెలుసుకుందాం. చూడండి, వ్యక్తులతో వస్తువులతో వ్యవహారంలో జాగ్రత్త పడతాం. అంటే వ్యక్తులతో వ్యవహారం సరిగా లేదనుకోండి, సంబంధాల్లో డిస్టర్బెన్స్ వస్తుంది. మన వ్యవహారం బాగుంటే అందరి నుంచి మనం ఆశీర్వాదాలు తీసుకుంటాం. అలానే వస్తువులు ఏ వస్తువుని ఎలా వాడాలో అలా వాడాలి. కొన్ని వస్తువులు చాలా డెలికేట్గా ఉంటాయి, వాటిని రఫ్ అండ్ టఫ్గా వాడితే అవి పాడైపోతాయి. అలానే మనం సమయంతో మన వ్యవహారం ఎలా ఉండాలి. ఒకవేళ సమయంతో మన వ్యవహారం డోంట్ కేర్గా ఉందనుకోండి, అంటే సమయం పట్ల మనం నిర్లక్ష్యంగా ఉన్నాము, సమయాన్ని మనం పట్టించుకోవట్లేదు అనుకోండి, అప్పుడు ఒక సమయం వస్తుంది, మనం సమయంతో మోసపోయే సమయం వస్తుంది. అంటే మన లైఫ్లో చాలా నష్టాలు జరుగుతాయి. అందుకే సమయంతో మనం వ్యవహారం ఎలా ఉండాలి. సమయంతో ఎప్పుడు మనం డోంట్ కేర్గా నిర్లక్ష్యంగా ఉండద్దు. అలాగే వ్యక్తులతో మనం డోంట్ కేర్గా నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళు మనకు దూరం అయిపోతారు. వస్తువులతో డోంట్ కేర్గా ఉంటే అవి పాడైపోతాయి, నష్టం అయిపోతాయి. మరి సమయంతో మనం డోంట్ కేర్గా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే నష్టం ఎవరికి జరుగుతుంది? మనకే జరుగుతుంది. అంటే మన లైఫే లాస్ అవ్వచ్చు. అందుకే సమయంతో ఎప్పుడు మనం డోంట్ కేర్, నిర్లక్ష్యంగా ఉండద్దు. ఒకవైపు మనం ఏం చెప్తాం, సమయం చాలా విలువైంది, సమయాన్ని ఏంటంటే మనం ఖర్చు పెట్టగలుగుతాం, మళ్ళీ కూడబెట్టలేం. మనం ధనాన్ని ఏం చేస్తాం, జమ చేసుకుంటాం, ఖర్చు పెట్టగలుగుతాం, జమ చేసుకోగలుగుతాం. కానీ సమయానికి ఒకటే ఉంటుంది, సమయాన్ని ఖర్చు పెట్టగలుగుతాం. అంటే సమయం అయిపోతుంది, సమయాన్ని మనం జమ చేసుకోలేం. కానీ సమయాన్ని ఏం చేయగలుగుతాం, పాజిటివ్ వేలో ఖర్చు చేసి సఫలం చేసుకోగలుగుతాం. అంటే సమయాన్ని మనం యూజ్ చేసుకోగలుగుతాం. అందుకే సమయం ఏంటంటే అయిపోతే మళ్ళీ మన చేతికి రాదు. అందుకే సమయం చాలా చాలా విలువైంది అని చెప్తారు. ఒక పక్కన సమయం విలువైంది అంటారు, ఇంకొక పక్కన ఎలా టైం పాస్ గేమ్స్, టైం పాస్ స్నాక్స్, టైం పాస్ సీరియల్స్, ఇలా లైఫ్లో ఎన్నో విషయాల్లో మనం ఏం చేస్తామంటే టైం పాస్ చేస్తుంటాం. ఒక పక్కన సమయం విలువైంది అంటాం, ఇంకో పక్కన సమయాన్ని పాస్ చేస్తున్నాం. అంటే ఈ రోజుల్లో సమయాన్ని పాస్ చేయడం కాలయాపన అంటారు. సమయాన్ని పాస్ చేయడం, సమయాన్ని వేస్ట్ చేయడం ఎక్కువైంది. సమయాన్ని యూజ్ చేసుకోవడం చాలా 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 తక్కువైంది. ఒకవేళ సమయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, సమయాన్ని మనం యూజ్ చేసుకోకపోతే, సమయానికి తగ్గట్టు మనం లేకపోతే, చూడండి విద్యార్థులు స్టూడెంట్స్ సంవత్సరం అంతా చదువుకోవాలి, ఫైనల్ ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలి, సంవత్సర సమయాన్ని వాడుకొని కష్టపడి చదువుకుంటే వాడు ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అవుతారు. మరి ఎలా మార్క్స్ వస్తే వాళ్ళకి మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది. మరి వాళ్ళ ఆ సమయాన్ని వేస్ట్ చేస్తే అవుతుంది, కేవలం ఎగ్జామ్లో ఫెయిల్ అవడమే కాదు, ఎగ్జామ్లో ఫెయిల్ అవడంతో పాటు లైఫ్లో కూడా ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్కి మంచి జాబ్ రాదు. మంచి జాబ్ రాకపోతే ఏమవుతుంది, జీవితాంతం ఆ సఫరింగ్ ఉంటుంది. అంటే 1 year వాళ్ళు వేస్ట్ చేశారు, ఆ 1 year వేస్ట్ చేసిన దానికి ఫలితం ఏముంటుంది, వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఫెయిల్ అయిన వాళ్ళకి ఎక్కడైనా మంచి కాలేజీలో సీట్ దొరకదు, మంచి జాబ్ దొరకదు, మంచి కాలేజీలో సీట్ లేదు, మంచి జాబ్ లేదు, మంచి శాలరీ లేదు. అంటే అది మొత్తం లైఫ్నే నష్టం చేస్తుంది కదా. అందుకే సమయాన్ని ఎప్పుడు ఉపేక్షించకూడదు. ఒకవేళ మన సమయం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, చూడండి సైకిల్ స్టాండ్లో సైకిళ్ళు అన్నీ ఎలా ఉంటాయి, లైన్గా ఉంటాయి. ఒక సైకిల్ పొరపాటున పడితే మొత్తం స్టాండ్లో అన్ని సైకిళ్ళు పడిపోతాయి. అలాగే మన లైఫ్ అనే సైకిల్లో, మన లైఫ్ కూడా అంటే ఒక సైకిల్ చక్రంలా తిరుగుతుంది కదా. ఈ లైఫ్ సైకిల్లో ఏమవుతుందంటే మనం ఏమనుకుంటామంటే కొంచెం సమయం కదా అని అనుకుంటాం. కానీ ఒకవేళ ఉదయం మనం లేట్ లేస్తే ఏమవుతుంది, ఆఫీస్కి రావడం లేట్ అవుతుంది. ఆఫీస్కి రావడం అంటే ఇంకా ఆఫీసు, మన పనిలో ఏమైనా ఉన్నాయో అవన్నీ ఏమవుతాయి, లేట్ అవుతాయి. ఉదయం మనం లేట్ లేసాము, ఒక 1/2 hour లేదా 5 minutes 10 minutes, ఆ 5 minutes 10 minutes ఎఫెక్ట్ రోజంతా ఉంటుంది. మిగతా పనులన్నీ ఏమవుతాయి, లేట్ అవుతాయి. దాని కారణంగా ఒక పని లేట్ అయితే ఇంకో పని అలా ఎంత మనకు ఆలస్యం అవుతుందో, సమయంలో అప్ అండ్ డౌన్ అవుతుందో అంత మనలో టెన్షన్ పెరిగిపోతుంది, నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతాయి. అందుకే మనం ఎప్పుడు అనుకోవద్దు 5 నిమిషాలే కదా, 10 నిమిషాలే కదా అని అనుకోవద్దు. టైంని పాస్ చేయొద్దు, టైంని వేస్ట్ చేయొద్దు. ఇంకా చూడండి ఈ రోజుల్లో సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ పెరిగిపోతున్నాయి.
ఎంత సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్ అవుతున్నాయో అంత టైం పాస్ అనేది ఎక్కువ అవుతుంది. మనకి తెలియకుండానే ఒక్కసారి మనం ఫోన్ పట్టుకున్నాం అనుకోండి, ఆ ఫోన్లో మనం వాట్సాప్ మెసేజ్ అని అదని ఇదని అవన్నీ చెక్ చేసి దాన్ని మళ్ళీ వాళ్ళకి మెసేజ్ పెట్టి ఇవన్నీ చేసే వరకు మన వాల్యుబుల్ టైం మెల్లగా దాంట్లో పాస్ అయిపోతూ మనం చాలా మిస్ అయిపోతున్నాం. మనం టైం పాస్ అయిపోతుంది, అరే ఎంత వాల్యుబుల్ సమయం మిస్ అయిపోతుందని ఆలోచన కూడా రావట్లేదు. చూడండి, డబ్బులు అయితే ఖర్చు అవుతుంటే మనకు ఆలోచన వస్తుంది కదా, అయ్యో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి, వాటిని జమ చేసుకోవాలి, ఖర్చు పెట్టేసుకుంటే ఎలా, ఫ్యూచర్ ఏమవుతుంది అని ఆలోచన వస్తుంది. డబ్బుల విషయంలో ఆలోచన వస్తుంది, వాటిని జాగ్రత్త పెట్టుకుంటున్నాం. కానీ సమయం విషయంలో ఆలోచన రావట్లేదు. ఇంకా డబ్బులైనా మనం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని మాత్రం సంపాదించుకోలేం కదా. అందుకే టైం పాస్ చేయొద్దు. టైం పాస్ ఎంత చేస్తామో మన లైఫ్ కూడా పాస్ అయిపోతుంది. అనవసరమైన విషయాలు అంటే మనం లైఫ్లో ఏది సాధించాలి, దేన్ని రీచ్ అవ్వాలి, దాన్ని రీచ్ అవ్వకుండానే మన సమయం అయిపోతుంది. చూడండి, మనం ఒక 5 నిమిషాలే అనుకుంటాం, ఒకసారి లేట్ ఒక 5 మినిట్సే కదా అనుకుంటాం. కానీ ఆ 5 మినిట్స్లో మనం ఏదైనా ఫ్లైట్కి రీచ్ అవ్వాలి, ఆ ఫ్లైట్ మిస్ అయింది అనుకోండి, ఆ ఫ్లైట్ మిస్ అయితే ఏమవుతుంది, ఆ ఫ్లైట్ మనీ వేస్ట్ అయిపోతుంది. మనం ఎక్కడికి చేరుకోవాలనుకున్న టైంకి చేరుకోలేం, మళ్ళీ ఇంకో ఫ్లైట్ టికెట్ తీసుకోవాలి, ఆ పని ఆగిపోతుంది. అలా ఒక సమయంతో ఎన్నో విషయాలు లింక్ అయి ఉంటాయి. సమయంతో మనీ లింక్ అయి ఉంటుంది, సమయంతో ఇంకా మన ప్రోగ్రామ్స్ లింక్ అయి ఉంటాయి, అన్నీ లింక్ అయి ఉంటాయి కదా. అందుకే మనం కొంచెం ధ్యాస పెట్టాలి, మన సమయాన్ని మనం ఏం చేస్తున్నాం. ఒకవేళ మనం సమయాన్ని యూజ్ చేసుకోలేకపోతే, సమయానికి తగ్గట్టుగా లేకపోతే ఏమవుతుంది, మనం పశ్చాత్తాపడాల్సి ఉంటుంది, బాధపడాల్సి ఉంటుంది. ఎందుకంటే సమయం తిరిగి రాదు కదా. ఆ సమయం అయిపోయిన తర్వాత ఆ పని మళ్ళీ చేయాలంటే మనతో కాదు. ఇప్పుడు పిల్లలు చదువుకునే సమయంలో చదువుకోవాలి, ఆ చదువుకునే సమయం పూర్తయిన తర్వాత లైఫ్లో పెద్ద ఎదిగిన తర్వాత అయ్యో నేను చిన్నప్పుడు చదువుకోలేదు కదా, ఆ సమయాన్ని వేస్ట్ చేశాను కదా అంటే మళ్ళీ ఆ సమయం మనకు తిరిగి వస్తుందా? రాదు కదా. అందుకే సమయం తిరిగి రాదని గుర్తుపెట్టుకుని టైం పాస్ అంటే ఈ సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఎంత డెవలప్ అవుతున్నాయి, వాటిని ఎంత ఎక్కువ వాడుతుంటాం, సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎక్కువ ఎంత వాడుతుంటాం అంత ఏమవుతుందంటే సమయం పాస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే డ్రింక్ చేయడం వ్యసనము, గుట్కా తినడం వ్యసనము ఇలా అనుకుంటాం. ఈ వ్యసనాల్ని వదిలించుకోవాలని మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎందుకంటే చెడు అలవాట్లు ఉంటే నష్టపోతాం కదా. కానీ అన్నిటికంటే పెద్ద వ్యసనం ఏంటి, టైం పాస్ చేయడం. ఎవరిని అడిగినా ఇప్పుడు ఏమంటారు, చాలా బిజీ షెడ్యూల్ అండి, బిజీ లైఫ్, మా దగ్గర సమయం లేదు అంటారు. అసలు సమయమే లేదండి, మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని ఉంటుంది, సమయమే లేదు, సమయం చాలా వాల్యుబుల్ అంటూ సమయాన్ని ఏం చేస్తున్నాం, మనం పాస్ చేస్తున్నాం. అంటే సమయం లేదు ఎందుకు మనకు సమయం దొరకట్లేదు అంటే పూర్వకాలం వాళ్ళు అన్ని పనులు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు మనం కూడా అన్ని పనులు చేస్తున్నాం, ఇంకా వాళ్ళకంటే ఈజీ వేలో మనం పనులు చేయగలుగుతున్నాం. అంటే ఈజీగా పనులు చేసే సిస్టమ్ సైన్స్ అంతా డెవలప్ అయింది, మనం కూర్చున్న చోట అన్ని పనులు చేయగలుగుతున్నాం. అన్ని పనులు అలా అంత మిషనరీ అన్ని రకాలు వచ్చినా కానీ మనకెందుకు సమయం దొరకట్లేదు, మనం ఎందుకు సమయాన్ని మంచి విషయాల్లో స్పెండ్ చేయలేకపోతున్నామంటే మన దగ్గర ఇప్పుడు మనుషుల ఎంత జ్ఞానం సైంటిఫికల్గా డెవలప్ అవుతున్నాడు, ఎంత బుద్ధి షార్ప్ అవుతుంది, అంతా ఏమవుతుందంటే సమయాన్ని వేస్ట్ చేస్తున్నాడు. టైం పాస్ అనేది ఎక్కువైపోయింది. అందుకే టైం పాస్ చేయొద్దు, టైంని వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేసాము, టైంని పాస్ చేసామంటే ఫైనల్లీ మనం చాలా విషయాలు మిస్ అవుతాం. సమయం అనేది ఎలాంటి జడ్జ్ అంటే మనం సమయం నుంచి తప్పించుకోలేం. మనం ఏది చేసినా మంచి చేసినా సమయానికి అది మన ముందుకి తప్పకుండా వస్తుంది. అందుకనే దేనికైనా ఏమంటారు, ఒక సమయం రావాలి అంటారు. సమయం వస్తే ఏది ఆగదు. మనం మంచి చేసినా అది మన ముందుకు వస్తుంది, చెడు చేసినా మన ముందుకు వస్తుంది. సమయం వస్తే ఏది ఏ కర్మకి ఏ ఫలితమో అది మన ముందుకి తప్పకుండా వస్తుంది. చూడండి, సమయం రావాలి, సమయం వచ్చినప్పుడు అన్నీ అవుతాయి. సమయం ఏంటంటే ఆటోమేటిక్గా ప్రతిదాన్ని జడ్జ్మెంట్ చేసి మంచి తీర్పు ఇస్తుంది. మనం ఎప్పుడో కర్మ చేసినా కానీ ఆ ఫలితం రావాల్సిన సమయంలో తప్పకుండా వస్తుంది. చూడండి, రామాయణంలో దశరథుడి గురించి విన్నాం. దశరథుడు ఒకసారి ఏం చేస్తాడంటే ఆయన వేటకి వెళ్ళినప్పుడు ఆయనకు తెలియకుండా పొరపాటున ఒక ఋషి కుమారుడి పైన బాణం వేస్తాడు.
బాణం వేస్తే ఆయన అదొక జంతువు అనుకొని తెలియకుండా ఋషికుమారుడి పైన బాణం వేస్తాడు. బాణం వేయడం వల్ల ఆయన చనిపోతాడు. చనిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి శాపం ఇస్తారు, నువ్వు కూడా ఇలాంటి బాధల్లో అంటే పుత్రులకి దూరమై ఆ బాధలో చనిపోతావని చెప్తారు. ఆ టైంకి దశరథుడికి పిల్లలే ఉండరు. కానీ ఎలాంటి శాపం దొరికింది, నువ్వు కూడా పుత్ర శోకంతో చనిపోతావు, ఒక రోజు వస్తుంది నీకు కూడా మాలాంటి బాధ వ్యత కలుగుతుందని చెప్తారు. ఆ సమయానికి ఆయనకి పిల్లలు కూడా లేరు. తర్వాత ఆయన మళ్ళీ యాగం చేసి అప్పుడు ఆయనకి 4 పిల్లలు పుడతారు. ఫైనల్లీ ఆయనకి ఆ సిచ్యువేషన్ వస్తుంది. అంటే సమయం ఏం చేసింది, వాళ్ళ శాపం ఇచ్చే సమయానికి ఆయనకి పిల్లలే లేరు. కానీ సమయం వచ్చింది, ఆ శాపం అనుభవించే సమయం కూడా వచ్చింది. ఆయన కూడా అదే పుత్ర శోకంలో శరీరం వదిలిపెడతారు. అలాగే మనం ఏ కర్మ చేసినా కంగారు ఏ విషయంలో మనకి ఏమనిపిస్తుంది అంటే, చూడండి ఎన్ని పాపాలు చేస్తున్నా కానీ వాళ్ళంతా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో మంచి వాళ్ళకి సమయం లేదు, పాపం చేసిన వాళ్ళకే సమయము, వాళ్ళే సుఖంగా ఉంటున్నారు, వాళ్ళే సంతోషంగా ఉంటున్నారని మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ అలా ఎప్పటికీ జరగదు. మనం కొంచెం ఓపికగా ఉండాలి. సమయం వస్తుంది, మంచి వాళ్ళకి మంచి, చెడు వాళ్ళకి చెడు. ఎప్పుడు ఏది జరగాలో, ఎవరి ఖాతా ఎలా ఉందో ఆ ఖాతా సమయానుసారంగా ఓపెన్ అవుతుంది. ఎవరి చేసిన కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆ పనిష్మెంట్ సమయానుసారంగా వాళ్ళకి దొరుకుతుంది. అందుకే మనం ఎవరి గురించి ఆలోచించి మన సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. అయ్యో వాళ్ళు ఇలా పాపకర్మలు చేసినా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనం మంచి పనులు చేసినా, ఇంత భగవంతుని గుర్తు చేసినా, ఒకరి గురించి మంచి ఆలోచించినా మనకెందుకు ఇలా జరుగుతుందంటే మన బ్యాడ్ పీరియడ్ క్లోజ్ అయిపోతుంది. మన బ్యాడ్ పీరియడ్ క్లోజ్ అయ్యి మనకి మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మనం మంచి కర్మలు చేసి ఉంటే, మనం బీజం కరెక్ట్గా వేస్తే ఫలితం బాగా వస్తుంది కదా. అలాగే మనం సమయం అనుసారంగా, సమయం ఎలాంటిదంటే ఒక టీచర్ లాంటిది. మనంతటా మనం సెట్ కాకపోతే సమయం ఏంటి, స్ట్రిక్ట్ టీచర్. సమయం వచ్చినప్పుడు దాన్ని మనం ఫేస్ చేయాల్సిందే, పశ్చాత్తాపడాల్సిందే. అప్పుడు ఎవరు దాని నుంచి తప్పించలేరు. అందుకే ఏమంటారు, సమయం కంటే ముందే మనం మేల్కోవాలి, జాగృతం అవ్వాలి. ఇప్పుడు సమయం ఏంటిది, కలియుగ అంతిమ సమయం. చూడండి, ఏ సమయమో అలాంటి కర్మ చేయాలి. ఏదన్నా మన ఇంట్లో ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాం దగ్గర పడుతుంది అంటే మనకి ఏమనిపిస్తుంది, అబ్బో సమయం దగ్గర అవుతుంది, ఇప్పుడు ప్రోగ్రాం వారం రోజులే ఉంది, 10 రోజులే ఉందని ఏం చేస్తాం, తొందరగా మనం చేసే పనులన్నీ తొందరగా చేస్తాం. మనం చేద్దాంలే అలా కూర్చోం కదా, తొందరగా చేస్తాం. ఎలాంటి సమయం అలాంటి కర్తవ్యం. ఇప్పుడు పిల్లలు చూడండి, ఎంత ఆడుకునే పిల్లలైనా పరీక్షల సమయం వచ్చిందనుకోండి, వాళ్ళు అన్ని పనులు వదిలిపెట్టి రాత్రి పగలు చదువుకుంటారు. అంటే వాళ్ళకి గుర్తుంటుంది ఇది ఏ సమయం, ఇది ఎగ్జామ్స్ టైంలో ఏం చేస్తే చదువుకుంటారు. అలాగే మనకు కూడా ఏం గుర్తుండాలి, ఈ సమయం ఏంటి, కలియుగ అంతిమ సమయం. మనం ఇప్పుడు ఫైనల్ టైంలో ఉన్నాం. ఇప్పుడు స్వయంగా భగవంతుడు వచ్చి మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్తున్నాడు, అంటే ఆత్మ జ్ఞానం చెప్తున్నాడు. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని మనల్ని మనం తయారు చేసుకునే సమయం, అనేక జన్మలు పాపాలని పోగొట్టుకుని పుణ్యకథ తయారు చేసుకునే సమయం, అంటే మన జన్మల సంపాదన చేసుకునే సమయం ఇది. అంటే ఈ సమయం దాటింది అంటే మళ్ళీ మనకి ఇలాంటి సమయం రాదు. ఎందుకంటే అన్నీ ఇచ్చి మనల్ని వెంట ఉండి నడిపించే భగవంతుడు ఈ సమయంలోనే ఉన్నాడు మన వెంట. అక్కడ చెప్తారు, ఎప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో ఆ సమయంలో భగవంతుడు తప్పకుండా వస్తాడని. మరి ఇప్పుడు సమయం ఏంటి, కలియుగ సమయం, ధర్మగ్లాని సమయం. అంటే ప్రతి ధర్మంలో ఈ సమయం అంటే భగవంతుడు వస్తాడు, ఆయన వచ్చే సమయం వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. కొందరు ఎలా చెప్తారు, భగవంతుడు నావ తీసుకొస్తాడు, ఆ నావలో ఎక్కిన వాళ్ళు తీరానికి చేరుకుంటారు, కలియుగ అంతిమ సమయం వస్తుంది, అంతిమ సమయంలో నావ వస్తుంది, ఆ నావ ఎక్కిన వాళ్ళు చేరుకుంటారు తీరం అని చెప్తారు. అంటే ఏ నావ వస్తుంది మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు భగవంతుడు జ్ఞానం అనే నావ తీసుకొచ్చాడు, ఆధ్యాత్మిక జ్ఞానం అనే నావ తీసుకొచ్చి మన ముందుకు పెట్టాడు. ఎవరైతే ఈ నావ ఎక్కుతారో వాళ్ళు తీరాన్ని చేరుకుంటారు. ఇప్పుడు సమయం ఏంటి, మనం ఈ జ్ఞానం అనే నావ ఎక్కి మన జీవితాన్ని, అందరి జీవితాన్ని తయారు చేసే సమయం, మన కళ్యాణం విశ్వ కళ్యాణం చేసుకునే సమయం. మరి ఆ సమయం వచ్చింది, భగవంతుడు జ్ఞానం అనే నావ తీసుకొచ్చాడు. కానీ మనం ఏమంటున్నాం, సమయం లేదు అంటున్నాం. ఇప్పటివరకు ఏమడిగాం, భగవంతుడా రా మా కోసమని ఆయన అడిగాం. ఇప్పుడు భగవంతుడే మన కోసం వచ్చి, మరి భగవంతుడు మనల్ని ఏం అడుగుతాడు, మనం ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం, ఏమి ఇవ్వలేం కదా.
మన దగ్గర ఏం లేదు ఇవ్వడానికి. మనం ఇవ్వాల్సింది ఏంటి? కొంచెం సమయం ఇచ్చి భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు మన మనస్సు అంటే ఆయన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం ఆయన అర్థం చేసుకోగలుగుతామో మన మనస్సు ఆయనతో సంలగ్నం చేయగలిగినప్పుడు ఆయన పైన ప్రేమ, భావన, స్నేహం ఏర్పడినప్పుడు మన బుద్ధి ఆయనతో కనెక్టే మన జన్మజన్మల పాపాలు పోగొట్టుకుని అనేక జన్మలకి పుణ్యకథ తయారు చేసుకోగలుగుతాం. అందుకే భగవంతుడి సమయం ఏంటి? భగవంతుడు జ్ఞానం అనే నావ తీసుకొచ్చాడు. మరి ఈ నావలో మనం ఏం చేయాలి? ఎక్కి కూర్చోవాలి. అప్పుడు ఈ నావలో ఎక్కి కూర్చుంటే ఈ సమయం ఏంటి? సుడిగుండాల సమయం. సముద్రంలో వెళ్తుంటే ఏమవుతుంది? మంచు తుఫాన్లు వస్తాయి, సుడిగుండాలు వస్తాయి, ఏమన్నా మనం దేనికన్నా గుద్దుకోవచ్చు, చాలా రకాల సమస్యలు ఉంటాయి కదా. అలాగే ఈ కలియుగం ఏంటి? సుడిగుండాల సమయం, మంచు తుఫాన్ల సమయం, అంటే పరిస్థితులు, సమస్యలు ఇవన్నీ వచ్చే సమయం. ఈ సమయంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? జ్ఞానం అనే నావ ఎక్కి కూర్చో, నేను నావికుడిని నిన్ను తీరం చేరుస్తాను అని చెప్తున్నాడు. మరి నావికుడి పట్ల నమ్మకం ఉంటే మనం ఈ నావలో కూర్చుంటే ఏమవుతుంది? వస్తాయి సమస్యలు, పరిస్థితులు వస్తాయి, కానీ ఏదొచ్చినా తప్పించుకుని తీసుకువెళ్ళే బాధ్యత ఎవరిది? ఆయనది. అందుకే మనం సమయాన్ని గుర్తించాలి. ఈ సమయం ఇది టైం పాస్ చేసుకుని టైం వేస్ట్ చేసే సమయం కాదు. ఇది సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. సమయాన్ని అయితే ఆపలేం. ఇయర్స్ గడిచిపోతున్నాయి, మనం పుట్టాం, పెరిగాం కదా. 1 year బర్త్డే, 2nd year బర్త్డే, 3rd year బర్త్డే, అలా బర్త్డేలు జరుగుతూనే ఉంటాయి. మన వయసు పెరుగుతూనే ఉంటుంది. మన వయసు పెరుగుతుంది, మళ్ళీ ఎండ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుందా లేదా? కానీ సమయాన్ని మనం ఏం చేయాలి? సమయాన్ని ఆపలేం. సమయం అనేది జరిగిపోతూనే ఉంటుంది. గడియారంలో ముళ్ళు ఎప్పుడన్నా ఆగుతుందా? సెకండ్లు, నిమిషాలు, గంటలు అలా సమయం గడిచిపోతూనే ఉంటుంది. కానీ ఆ గడిచిపోయే సమయాన్ని మనం యూజ్ చేసుకోవడం నేర్చుకోవాలి, సఫలం చేసుకోవడం నేర్చుకోవాలి. మంచి విషయాల్లో, మంచి కర్మల్లో ఎంత మనం సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటామో, భగవంతుని ఎంత గుర్తు చేస్తామో. కర్మ చేయాలి. కర్మ చేయకపోతే ఎలా? అన్ని కర్మలు చేసుకుంటూ కూడా మన బుద్ధి భగవంతుడితో కనెక్ట్ అయితే ఆ కర్మ ఏమవుతుంది? శ్రేష్ఠ కర్మ. మనం ఎంత శ్రేష్ఠ కర్మలు చేస్తామో అంత మన సమయం సఫలమవుతుంది. అంటే మన సమయాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఎవరైతే సమయాన్ని యూజ్ చేసుకుని పుణ్యకథ తయారు చేసుకుంటారో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎలా చేస్తారు? చాలా ఆనందంగా, సంతోషంగా వెళ్ళిపోతారు. లేదంటే మన అంతిమ సమయంలో ఏంటంటే సమయాన్ని వేస్ట్ చేస్తున్నామంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. సమయాన్ని పాస్ చేస్తున్నామంటే మనకి మనం నష్టం చేసుకున్నప్పుడే. అప్పుడు అంతిమ సమయంలో మనకి రియలైజేషన్ అవుతుంది. ఏం రియలైజేషన్ అవుతుంది? అయ్యో, భగవంతుడు వచ్చి మాకు సమయాన్ని ఇచ్చాడు, మేము ఆయనకి సమయాన్ని ఇవ్వలేకపోయాం, మేము చాలా మిస్ అయ్యాం, పోగొట్టుకున్నామని అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుందంట. ఆ సమయంలో అంతే ఫైనల్. చూడండి, పిల్లలు ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అవ్వగలుగుతారు, చదువుకునే టైం ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ చేతిలో వచ్చిన తర్వాత కొంచెం సమయం ఇవ్వండి, నేను మళ్ళీ చదువుకొని ఒకసారి చూసుకొని రాసేస్తానంటే సమయం ఇస్తారా టీచర్? ఇవ్వరు కదా. సంవత్సరం అంతా ఏం చేసావని అడుగుతాడు కదా. ఆ ఎగ్జామ్ పేపర్ వచ్చిన తర్వాత దాన్ని మనం మంచో చెడో, పాసో ఫెయిలో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. అలాగే పరమాత్మ కూడా కలియుగ అంతిమ సమయంలో వచ్చి మనకి సమయాన్ని ఇస్తున్నాడు. కొంచెం సమయం నాకు ఇచ్చి నీ సమయాన్ని, అంటే మనం ఏది వదలాల్సిన పని లేదు, ఏది మానేయాల్సిన పని లేదు, అన్ని పనులు చేసుకుంటూ ఆధ్యాత్మిక జ్ఞానం, నేను చెప్పే మాటలు విని నీ జీవితాన్ని తయారు చేసుకో, కొంచెం సమయం ఇవ్వమని ఆయన అడుగుతాడు. ఎన్ని రోజులు మనం ఏది అడిగినా జన్మలు మనం వెళ్ళి అడుగుతాం, భగవంతుడా ఇది చేయి, అది చేయని. మనం ఏది అడిగినా భగవంతుడు మనకు సహకరించాడు, మన మనోకామాలన్నీ పూర్తి చేశాడు. మరి ఆయన అంతిమ సమయంలో ఒక్కసారి వచ్చి మనల్ని ఏం అడుగుతున్నాడు? నీ సమయాన్ని నాకు ఇవ్వు అని అంటున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే మాకు టైం లేదు ఎలా అనుకుంటారు. ఎప్పుడైతే మనం భగవంతుడికి సమయాన్ని ఇచ్చి మనం ఆయన మాటలు వింటాము, ఆయన అర్థం చేసుకుంటాము, మన బుద్ధి ఆయనతో కనెక్ట్ చేసుకుంటాము, అప్పుడు మన సమయం వేస్ట్ కాకుండా, పాస్ కాకుండా మనం సేవ్ చేసుకోగలుగుతాం. లేదు, మనకు ఆధ్యాత్మిక జ్ఞానం బుద్ధిలో లేదు, భగవంతుడితో మన బుద్ధి కనెక్ట్ కాలేదంటే ఏదన్నా చిన్న పరిస్థితి, సమస్య వస్తే ఆ పజ్లింగ్, ఆ ప్రశ్నలు, ఇదేలా అవుతుంది, అదేలా అవుతుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆలోచనలో టైం పాస్ అయిపోతుంది. ఆలోచనలో టైం, ఆ టెన్షన్లో ఒక్కటి చేయిపోయి ఇంకోటి చేస్తాం. ఒక ప్రాబ్లం ఆల్రెడీ ఉంది, దాంతో ఇంకో 10 ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాం. ఆ 10 ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక ప్రాబ్లమే మన వల్ల కాదు, మరి 10 సమస్యలు వస్తే ఇంకెంత టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఆరోగ్య సమస్యలు వస్తాయి,
మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి దానికోసం ఎంత సమయం ఇస్తాము? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలన్నా సమయం పడుతుంది, ఆ సమస్యలను ఆలోచించి సమాధానం పరచుకోవాలన్నా సమయం పడుతుంది. దానికంటే మంచిది భగవంతుడికి మనం సమయం ఇస్తే ఆయన మన మనస్సుని, బుద్ధిని హెల్తీగా తయారు చేస్తాడు. అందుకే ఇప్పుడు సమయం ఏంటిది? అంతిమ సమయం. భగవంతుడు జ్ఞానం అనే నావ తీసుకొచ్చాడు. మరి ఆ నావలో కూర్చుని ఈ సుడిగుండాల నుంచి మనల్ని మనం రక్షించుకుని సేఫ్గా ఈ కలియుగ తీరం నుంచి, అంటే మళ్ళీ మనం ఈ ప్రపంచం ఎలా మారిపోతుంది? స్వర్గం, అందమైన ప్రపంచంలా, సుఖశాంతిమయ ప్రపంచంలా మారిపోతుంది. ఆ ప్రపంచానికి, ఆ తీరానికి చేరుకోవాలంటే ఇప్పుడు మనం నావలో కూర్చోవాలి. నావలో కూర్చున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు దిగిపోవాలని ఆలోచన రావద్దు. ఎందుకంటే సముద్రం మధ్యలో స్టేషన్స్ ఉండవు. సముద్రం మధ్యలో దిగిపోతే ఏమవుతుంది? మనం సముద్రం మధ్యలో దిగిపోతే ఏమవుతాం? మునిగిపోతాం. అందుకే ఈ సమయం ఏంటి? భగవంతుడు జ్ఞానం అనే నావ తీసుకొచ్చాడు. ఇప్పుడు మన జీవితాన్ని తయారు చేసుకుని అనేక జన్మల పాపకర్మలు వినాశనం చేసుకుని మనం ఆయన వెంట తిరిగి వెళ్ళే సమయం. అందుకే ఆధ్యాత్మిక జ్ఞాన చింతనతో భగవంతుని గుర్తు చేసి మన జీవితాన్ని ఇప్పుడు తయారు చేసుకునే సమయం. అందుకే సమయాన్ని పాస్ చేయొద్దు, వేస్ట్ చేయొద్దు, సమయాన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాం. మళ్ళీ మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.